ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ నేను ముఖ్యంగా బీసీ అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఒక స్టడీ మెటీరియల్ కోసము బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనకి ప్రతి అభ్యర్థికి 1500 రూపాయల చొప్పున ఇస్తామని ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున. సో దీనికి సంబంధించి మరి కండిషన్స్ ఏమున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ ఎవరైతే డిఎస్సి అటు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, మనకు మొత్తం స్టేట్లో 10,000 మందికి ఒక్కొక్కరికి 1500 చొప్పున బుక్ ఫండ్ ఇస్తామని గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం మనం. It is to inform that the applications are invited from eligible candidates for sanction of book fund. మీరు గమనించండి, ఇక్కడ book fund or cost of study material will be provided to the BC educated unemployment youth. ఆ బీసీకి చెందినటువంటి బీసీఏ, బీసీబీ, బీసీడీ గ్రూప్ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. 1500 ఇస్తాము పర్ 10,000 క్యాండిడేట్, ఈచ్ పర్ 1500 పర్ 10,000 క్యాండిడేట్స్కి ఇస్తాం మొత్తం అని చెప్తున్నారు. ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఏది అప్లై చేసుకున్నా మీరైతే దీనికి బుక్ ఫండ్ కోసం అయితే మరి ఒక అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి మీరు అప్లై చేసుకోవడానికి April 5th వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది 14th March నుంచి స్టార్ట్ అయింది మనకి. April 5th లోపు మీరు అప్లై చేసుకోండి. కండిషన్స్ కూడా మీరు ఇక్కడ గమనించండి. ఏమేం గైడ్లైన్స్ ఫర్ శాంక్షన్ ఆఫ్ బుక్ ఫండ్ ఆర్ కాస్ట్ ఆఫ్ స్టడీ మెటీరియల్, ఆన్లైన్ మెటీరియల్ కోసం ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది స్టార్ట్ అయింది, ఈ డేట్స్ ఇచ్చారు ఇక్కడ మీరు గమనించండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇంటిమేటెడ్ సపరేట్లీ అంటున్నాడు. క్వాలిఫికేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అంటున్నాడు. ద క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఫ్యామిలీ ఇన్కమ్ షెల్ బి 5 lakh ఫర్ యానం అన్నాడు. అంటే మీకు 5 లక్షలకు పైన ఆదాయం ఉండకూడదు, 5 lakhs వరకు మ్యాక్సిమం అని చెప్పడం జరిగింది. సో వాళ్ళైతే 5 lakhs బిలో ఉన్న వాళ్ళైతే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ద ఫిజికల్ టార్గెట్ షెల్ బి గివెన్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్, బీసీస్, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఎక్స్క్లూడింగ్ బీసీసీ అండ్ బీసీ లేదన్నాడు. బీసీఏ, బీసీ వాళ్ళే అప్లై చేసుకోమంటాడు. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు మిగతా ఇక్కడ కొన్ని అంటే ఎవరెవరు చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీసీఏ క్యాండిడేట్స్ కోసం అంటే సీరియల్ నెంబర్ 5, బీసీబీ యాజ్ దే ఆర్ ఓవర్డ్ బై మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద ఫైనల్ అలొకేషన్ పర్సెంటేజ్, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. బీసీఏ 29%, బీసీబీ 42%, బీసీడీ 29%, ఇంక్లూడింగ్ 33% ఉమెన్ అండ్ 3% ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అని ఇక్కడ చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికెట్. ఏమేమి అప్లోడ్ చేయాలి? ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికెట్, టెట్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ లైక్ డిఎడ్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, ఎంఎడ్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ ఆధార్ కార్డు, ఇవి రెడీగా పెట్టుకోండి. 10,000 క్యాండిడేట్స్ ఇక్కడ 7,000 మందికి ఏమో ఎస్జిటి వాళ్ళకి ఇస్తారు, 3,000 మందికి స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసిన వాళ్ళకైతే ఇస్తారు. విల్ బి సెలెక్టెడ్ ఫర్ శాంక్షన్ ఆఫ్ బుక్ ఫండ్ ఆర్ కాస్ట్ ఆఫ్ స్టడీ మెటీరియల్ విల్ బి ప్రొవైడెడ్. ద సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ గ్రాడ్యుయేషన్. చూడండి, ఇక్కడ మీరు డిగ్రీలో సంపాదించిన మార్క్స్, బిఎడ్ అండ్ టెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్, మీకు బిఎడ్లో మార్క్స్, టెట్ దీనికి సంబంధించి మెరిట్, అండ్ ఇంటర్మీడియట్ ఇది డిఎడ్ వాళ్ళకి ఇంటర్మీడియట్, డైట్, టెట్ వీళ్ళకి ఇందులో వచ్చినటువంటి మార్క్స్ మేము చూసి ఆ మెరిట్ ప్రకారము మీకు క్వాలిఫికేషన్స్కి ఉన్నటువంటి మెరిట్ ప్రకారము మేము ఇస్తాము. అదే బేస్ అన్నట్టు. ఇక్కడ ఇలాంటి రిటర్న్ టెస్ట్ అట్లాంటిది అయితే ఏమీ లేదు ఇక్కడ, మీరు గమనించండి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ గైడ్లైన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ పేర్కొన్నాడు, మీరు చూడండి. దీంట్లోకి వెళ్ళి మీరు డీటెయిల్స్ చూడొచ్చు. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, 04029303130. ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మీరైతే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మనకు బుక్ ఫండ్ ఎవరైతే మరి కావాలనుకుంటున్నారో, ఇది కోచింగ్ కాదు, బుక్ ఫండ్ కోసం అంటే మీకు అమౌంట్ ఇస్తారు. సో దీనికి ఎట్లా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియో నేను మీకు అందిస్తాను. దాని లింక్ కూడా వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే మీకు చేస్తాను.